నమస్కారం అండి. ఈనాటి కమ్మని కథ ఒక నిజాయితీ. అనగనగా ఒక ఊరిలో రాము అనే ఒక పేద బాలుడు ఉండేవాడు. రాము చాలా మంచివాడు, అంతేకాదు ఎప్పుడు నిజమే మాట్లాడేవాడు. వాళ్ళమ్మ కష్టపడితే కానీ వాళ్ళ ఇల్లు గడిచేది కాదు. రాము ప్రతిరోజు స్కూల్ అయిపోయాక వాళ్ళ అమ్మకు సహాయంగా అడవికి వెళ్ళి ఎండు పుల్లలు ఏరుకొని వచ్చేవాడు. ఒకరోజు రాము అడవిలో కర్రలు ఏరుకుంటుండగా చెట్ల పొదల్లో ఏదో మెరుస్తూ కనిపించింది. దగ్గరికి వెళ్ళి చూసేసరికి అక్కడ ఒక బంగారు గాజుల చెత్త కనిపించింది. ఆ గాజులు చాలా అందంగా విలువైనవిగా ఉన్నాయి. రాము ఆ గాజులను చూసి ఆశపడలేదు. ఇవి నావి కావు, ఎవరో పొరపాటున ఇక్కడ పడేసుకున్నారు, వీటిని ఎలాగైనా వాళ్ళకి తిరిగి ఇచ్చేయాలని అనుకున్నాడు. ఆ గాజులు తీసుకుని ఊరి పెద్ద మనుషుల దగ్గరికి వెళ్ళాడు. సరిగ్గా అదే సమయానికి ఆ ఊరి జమీందారు గారు తన భార్య బంగారు గాజులు పోయాయని కంగారుగా వెతుకుతున్నారు. రాము ఆ గాజులను జమీందారు గారికి చూపిస్తూ, అయ్యా, ఇవి నాకు అడవిలో దొరికాయి, మీవేనా అని అడిగాడు. తన భార్య గాజులను చూడగానే జమీందారు గారి సంతోషానికి అవధులు లేవు. రాము దరిద్రంలో ఉన్న ఆ బంగారు గాజులు చూసి ఆశపడకుండా తెచ్చిచ్చినందుకు జమీందారు గారు చాలా ఆశ్చర్యపోయాడు. రాము నిజాయితీకి మెచ్చిన జమీందారు గారు అతనికి బోలెడన్ని బహుమతులు ఇచ్చారు. అంతేకాదు, రాము చదువుకయ్యే ఖర్చంతా తానే భరిస్తానని మాటిచ్చాడు. రాము నిజాయితీ వల్ల వాళ్ళ కుటుంబ కష్టాలన్నీ తీరిపోయాయి. కాబట్టి నిజాయితీ ఎప్పుడూ మంచి ఫలితాన్ని ఇస్తుంది అనే దానికి ఈ కథ ఒక మంచి మచ్చుతునక సమాప్తం.